బ్రేకింగ్ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేజీబీబీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సోమవారం పరీక్ష రాసి వచ్చిన కొద్దిసేపటికే పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కడుపు నొప్పి రావడంతో తల్లితో కలిసి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు వెళ్లిన బాలిక అక్కడ పొరటి నొప్పులు రావడంతో బాత్రూంలోనే ప్రసవించింది. అనంతరం ఆ నవజాత శిశువును అక్కడే చెత్తబుట్టలో పడేయడం కలకలం రేపింది. సిబ్బంది సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి తల్లి బిడ్డలను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. శిశు సంరక్షణ అధికారులు విచారణ చేపట్టగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారే. శంకర్, చెప్పండి, అసలు నవజాత శిశువును కూడా చెత్తబుట్టలో పడేయడానికి కారణం ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అటు వయసులు ఏం చెప్తున్నారు? నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. జిల్లాకు సంబంధించి 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థికి కడుపు నొప్పి వస్తుందంటూ కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఒక స్కానింగ్ సెంటర్ కు వెళ్ళింది. అక్కడ ఆ స్కానింగ్ కు ముందరగానే ఆమె చాలా ఇబ్బంది పడుతూ బాత్రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎవరికి తెలియకుండా పుట్టినటువంటి బిడ్డను అక్కడే కుప్పతొట్టిలో పారవేసి తల్లి కూతురు ఇద్దరు కాస్త అక్కడ నుంచి జారుకున్నారు. మొత్తంగా పెద్ద శబ్దం వినిపించడంతో, అంటే బాబు ఏడుస్తున్నటువంటి శబ్దం వినిపించడంతో లోపలికి వెళ్లి చూసినటువంటి సిబ్బందికి అక్కడ కనిపించినటువంటి బాబును చూశారు. దాంతో పాటు సమాచారాన్ని వెంటనే కూడా పోలీసులకు అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పాటు మొత్తం వివరాలు నమోదు చేసుకొని తల్లి బిడ్డని ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాత్రూమ్ లో, అంటే ఎక్కువగా పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతోనే ఇదంతా జరిగిందని చెప్పి డాక్టర్లు చెప్తున్నప్పటికీ ఈ బాలిక ఒక కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గ్రామానికి సంబంధించినటువంటి బాలికగా తెలుస్తుంది. అయితే బాలిక 16 ఏళ్లు నిండలేదు కాబట్టి మైనర్ బాలికగా కూడా గుర్తించారు పోలీసులు. అసలు దీనికి కారకులు ఎవరు, దీనిపైన పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. దీనిపైన ఇప్పటికే ఫోక్సో నమోదు చేసి పోలీసులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అయితే ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. మొత్తంగా ఇది చాలా దారుణమైనటువంటి ఘటన. ఈ ఘటనకు ఎవరు కారకులైనా సరే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన సీరియస్ గా పోలీసులు అయితే యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.